హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. మనకి ఐబీపీఎస్ నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 1 నుంచి అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 21 జూలై లోపల అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామినేషన్ కానీ అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ ఆగస్టులో నిర్వహిస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి నవంబర్లో అయితే మనకు వస్తుంది. మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ వచ్చేసి మనకి జనవరి ఫిబ్రవరిలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఐబీపీఎస్ వాళ్ళ వెబ్సైట్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇందులో చాలా రకాల బ్యాంకులు అయితే ఉన్నాయి. ఈ బ్యాంకులలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి కాంపెన్సేషన్ వచ్చేసి 48,480 నుంచి 62,480 మధ్యలో అయితే ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ 50,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు మినిమం వచ్చేసి 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అంటే 1995 జూలై 2 నుంచి 2005 జూలై 1 మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. మనకి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి క్రెడిట్ హిస్టరీ అనేది గుడ్ సిబిల్ స్కోర్ అనేది అయితే ఉండాలి. రీసెంట్గా మనకు న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిబిల్ స్కోర్ లేనందుకు అతన్ని జాబ్కి అయితే సెలెక్ట్ చేయలేదు. అందుకని ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే గుడ్ సిబిల్ స్కోర్ అనేది అయితే ఉండాలి. ఖచ్చితంగా క్రెడిట్ హిస్టరీ అనేది మంచిగా ఉండాలి. ఇదే విషయాన్ని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేకపోతే కూడా మనము ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదేవిధంగా మంచి సిబిల్ స్కోర్ కూడా ఉండాలి. నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 175 రూపీస్ అయితే పే చేయాలి. మిగిలిన అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అన్నీ కూడా 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. అందులో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. మెయిన్స్లో మనకి 5 పేపర్స్ అయితే ఉంటాయి. ఈ 5 పేపర్స్ కలుపుకొని మనకి 145 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. టోటల్ 160 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దీనిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. దీనికి 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి పర్సనాలిటీ టెస్ట్కు అదేవిధంగా ఇంటర్వ్యూకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో బ్యాంక్ వైజ్గా అదేవిధంగా రిజర్వేషన్ వైజ్గా మనకి ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి అన్ని 11 బ్యాంక్స్ని కలుపుకొని మనకి ఇక్కడ టోటల్ 5,208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.